మొన్న అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగిందనమాట. అయితే దాంట్లో భాగంగా ఆయన అంటుంది ఏంటంటే, మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి పీఎంగా చేస్తూ ఉన్నారు. అంతకుముందు చూసుకుంటేనేమో గుజరాత్కు కూడా సీఎంగా చేశారు కదా. అయితే ఇప్పుడు దీని గురించి ఆయన చెప్తుంది ఏంటంటే, మరి నరేంద్ర మోడీ గారు గత 24 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకున్న సిచ్యువేషన్ లేదు. మరి అలాగా రెస్ట్ తీసుకోకపోయినా సరే ఆయన పని వేగంలో కానీ లేదు అంటే ఆయన తీసుకునే డెసిషన్స్లో కానీ ఎక్కడా కూడా లోపం అనేది కనిపించలేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఆయన చెప్తున్న ఇంకో విషయం ఏంటి అంటే, మరి ఈ విధంగా మరి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రస్తుతం పీఎంగా ఉన్నారు కదా. అయితే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అదేంటి బీజేపీలో మరి అంతా కూడా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అదే జరిగిద్ది, ఒక బాస్ కల్చర్ ఉండిద్ది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ బీజేపీలో చూసుకుంటే ఎక్కడా కూడా ఒక బాస్ కల్చర్ అనేది కనిపించదు అని చెప్పేసి దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో దాంతోపాటు ఇంకో విషయం చెప్తుంది ఏంటి అంటే, మేము 2047కి అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 years కంప్లీట్ అయింది కదా. ఆ 2047కి మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. దీని గురించే మొన్న ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు కదా, 2047కి 100 years వచ్చింది. సో దాని తర్వాత 100 years లోపు మేము వికసిత్ భారత్ని అనే గోల్ పెట్టుకున్నాం. సో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు దీని గురించే ఇప్పుడు మరి అమిత్ షా గారు కూడా మాట్లాడారు. 2047కి మేము ఒక గోల్ పెట్టుకున్నాం, ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతాం. సో మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మేము దేశ అభివృద్ధి కోసం మేము మరి సహకరిస్తాం అని చెప్పేసి అమిత్ షా గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.